మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు దర్యాప్తు స్పీడప్ అవుతోంది. ఇప్పటికే సిట్ అధికారులు మూడోసారి నిందితులను 2 రోజుల పాటు విచారించారు. తాజాగా కస్టడీ పూర్తవడంతో 3 నిందితులను కూడా ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో 2 నిందితులను కూడా విచారించారు అధికారులు. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. దీంతో ఇప్పుడు దుబాయ్లో కూడా బ్యాంక్ ఖాతాలు ఉన్నట్టుగా గుర్తించినట్టు మనకు లేటెస్ట్ అందుతున్న సమాచారం. ఆ లావాదేవీలపై కూడా దృష్టి పెట్టారు. మరి డ్రగ్స్ నెట్వర్క్ కు సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, విదేశాల నుంచి ఏమైనా నగదు బదిలీ జరిగిందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. కేసు మూలాలు కేవలం స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. నిందితులను మరికొన్ని రోజులు విచారించాల్సి ఉంది అని చెప్పి కూడా భావిస్తున్నారు. మరి ఇప్పుడు మరో 5 రోజులు కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయనున్నట్టు సమాచారం. మొయినాబాద్ డ్రగ్స్ కేసు అని విజువల్ వచ్చినాయి. నిందితులను 3 కోర్టుకు తరలించినారు. ప్రస్తుతం మీరు చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఉప్పరపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. ఉప్పరపల్లి కోర్టులో ఇవాళ 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు వీళ్ళ కస్టడీ ముగిసిపోతుంది. ఇప్పటికే 3 సార్లు, అంటే మొన్న 2 సార్లు, మొన్న ఒక 2 రోజుల పాటు, మొత్తం 7 రోజుల పాటు విచారణ పూర్తయింది అని అనుకోవాలి. మొత్తం ఈ 3కి కూడా ముందు 3 రోజులు జరిగింది విచారణ. ఆ తర్వాత మరో 2 రోజులు కోరారు కస్టడీ. ఆ 2 రోజులు కూడా ఇవాళ 4 గంటలతో ముగిసిపోతుంది. దీంతో ప్రస్తుతం 4 గంటలు అవుతోంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఉప్పరపల్లికి తీసుకువెళుతూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. వాళ్ళని తరలిస్తున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరించారు, ఇప్పటికే 3 సార్లు విచారణ కొనసాగింది. కస్టడీలోకి తీసుకొని పలు అంశాలపై మాట్లాడినట్టుగా సమాచారం. వీళ్ళకున్న ఆర్థిక లింక్స్ ఏంటి, ఎవరి దగ్గర నుంచి వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు, దానికి సంబంధించిన డబ్బులు ఎలా వసూలు చేశారు, ఇతరత్ర అంశాలన్నిటిపైన, డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారా, డీజేస్ ఎవరైనా ఉన్నారా, వీళ్ళకి ఎలా సరఫరా అవుతోంది, ఎవరెవరితో లింక్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ లింక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇండియాలోనే లింక్స్ ఏమైనా ఉన్నాయా, దీనన్నిటిపైన కూడా సమగ్ర నివేదికను రూపొందిస్తూ ఉన్నారు అధికారులైతే. మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ వ్యవహారం తర్వాత ఒక్కసారిగా అలర్ట్ అవుతూ ఉన్నారు. ప్రతిసారి కూడా శివారు ప్రాంతాలపై డేగకన్ను వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఘటనలు తరచుగా వెలుగు చూస్తుండడంతో ఇప్పుడు ఫామ్ హౌసెస్ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, అలాగే పబ్స్, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెడుతోంది ఈగల్ టీం. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేం చేస్తూ ఉన్నారు, డీజేస్ కావచ్చు, జరుగుతున్న పార్టీస్ ఏంటి, ఆ నిర్వాహకులు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుపుతూ ఉన్నారు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా ఫోకస్ చేస్తోంది ఈగల్ టీం. ప్రస్తుతం మొయినాబాద్ ఫామ్ హౌస్లో అయితే జరుగుతున్న పరిణామాలు చూడొచ్చు. వారందరినీ కూడా ఉప్పరపల్లికి తరలిస్తున్న దృశ్యాలు వ్యాన్లో ఎక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 3 సార్లు విచారణ పూర్తయిందని చెప్పుకోవచ్చు ఇవాల్టితో పూర్తిగా. ఎందుకంటే మొన్న 2 సార్లు 3 రోజులు విచారిస్తే ఈసారి 2 రోజుల పాటు కస్టడీని కోరుతూ పిటిషన్ వేశారు. అయితే ఇవి సరిపోవు, ఇంకా మరొక కొన్ని రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంది అన్న సమాచారం మనకు అందుతోంది. మరొక 5 రోజుల పాటు వీరిని కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు అన్న సమాచారం అయితే ఉంది. 3 నిందితులను కూడా ఉప్పర్పల్లి కోర్టుకు తరలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు. పోలీస్ వ్యాన్లో ఎక్కించారు. పోలీస్ ఎస్కార్ట్తో వాళ్ళ 3 కూడా ఉప్పర్పల్లి కోర్టుకు తరలించారు. పైలట్ రోహిత్ రెడ్డి అలాగే మరో 2 కూడా ఉప్పర్పల్లి కోర్టుకు తరలించి ఈ 2 రోజుల కస్టడీకి సంబంధించిన నివేదికను కూడా కోర్టులో పెట్టే అవకాశం ఉంది. దాంతో పాటే మరొక 5 రోజుల పాటు తమకు కస్టడీ ఇవ్వాలి, వీళ్ళు 3 కూడా మరింత లోతైన సమాచారాన్ని రాబట్టాలంటే మరొక 5 రోజుల పాటు తమకు కస్టడీ ఇవ్వాలని కోరే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం. అని ఒక్క మాట ఏమైనా చెప్తా. మాట